హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఎవరైతే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2024 నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికైతే ఒక ఇంపార్టెంట్ విషయం. వీడియోలోకి వెళ్ళే ముందు మన యొక్క ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే చేయండి. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక వాల్ పేపర్లో మొత్తం డీటెయిల్స్తో కూడినటువంటి ఒక చార్ట్ అయితే కనిపిస్తుంది కదా, 4 స్టేజెస్తో. మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే 58,40,861 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి ఎగ్జామ్కి అయితే మ్యాక్సిమం ఒక 80% అయితే తీసుకున్న మొత్తం 40 లక్షలు అంటే 40 lakhs ప్లస్ ఎవరు అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. చూసుకున్నట్లయితే వేలలో నుండి మనకి CBT 2కి 1:15 ఒక పోస్ట్కి 15 మందిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి 8,113 పోస్టులకి 1:15 అంటే 15 మందిని తీసుకున్నట్లయితే మనకి 1,21,695 మంది అయితే CBT 2కి అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వీరందరూ ఎవరైతే CBT 2కి సెలెక్ట్ అవుతారో ఆఫ్టర్ CBT 2 ఎగ్జామ్ తర్వాత వీరందరినీ కూడా 1:8 రేషియోలో మనకి CBATకి అదేవిధంగా స్కిల్ టెస్ట్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే CBAT వచ్చేసేవరకు సైకో టెస్ట్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది స్టేషన్ మాస్టర్ వీటికైతే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ క్లర్క్, సీనియర్ క్లర్క్, వీటికి జూనియర్ అకౌంట్స్ క్లర్క్ వీటికి టైపింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అవి రెండింటికి కూడా 1:8 రేషియోలో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 1:8 రేషియోలో తీసుకున్నటువంటి వారికి మొత్తంగా చూసుకున్నట్లయితే 64,904 మంది అయితే మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది, థర్డ్ స్టేజ్కి. ఈ థర్డ్ స్టేజ్లో మనకి ఎవరైతే స్కిల్ టెస్ట్ అయితే సెలెక్ట్ అవుతారో వారికి 300 words అంటే 300 words అంటే ఒక్కొక్క వర్డ్కి 5 letters ఉంటాయి. మొత్తం 300 words × 5 చేసుకున్నట్లయితే మనకి మొత్తంగా 1,500 letters అయితే రావడం జరుగుతుంది. అంటే మనం 1,500 letters ఒక 10 minutesలో అయితే మనం అయితే టైప్ చేయాలి. మొత్తంగా మనకి టైం డ్యూరేషన్ వచ్చేసేవరకు 10 minutes. అదేవిధంగా స్కిల్ టెస్ట్కి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వీడియో నేనైతే ఒకటైతే స్కిల్ టెస్ట్కి సంబంధించి వీడియో అయితే నేనైతే మీకైతే అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా స్కిల్ టెస్ట్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఎంత టైం అయితే తీసుకోవాలి, అదేవిధంగా మనం దేంట్లో ప్రాక్టీస్ చేసినట్లయితే మనం రైల్వేలో వచ్చేటువంటి ఈ యొక్క టైపింగ్ టెస్ట్ కానీ అదే SSCలో వచ్చేటువంటి టైపింగ్ టెస్టులకి అయితే మనమైతే సెలెక్ట్ అవుతామో ఆ యొక్క వెబ్సైట్ అయితే కూడినటువంటి ఒక వీడియో అయితే నేనైతే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్స్ అయితే రాస్తామో అదేవిధంగా ఆల్ ఇండియా వైజ్ మనకి ఈ యొక్క టైపింగ్ కూడా ఒక వెబ్సైట్ అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చేస్తాను. అదేవిధంగా మనం థర్డ్ ఫేజ్ దాటిన తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసేవరకు DVN మెడికల్కి 1:1 అంటే 8,113 మందికి 8,113 మందిని అయితే తీసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడ చార్ట్లో కూడా డ్రాప్ టు డ్రాప్ మీకు వాటర్ డ్రాప్ కూడా ఇచ్చాను. మనకి ఫస్ట్ స్టేజ్లో వాటర్ డ్రాప్ అనేది పెద్దగా ఉంటుంది, స్టేజ్ పెరిగే కొందిన ఆ యొక్క వాటర్ డ్రాప్ అనేది చిన్నగా అవుతుంది. కాబట్టి మనకున్నటువంటి థాట్స్ కూడా నెగిటివ్ థాట్స్ అనేవి మనకి ఈ టైంలోనే రావడం జరుగుతుంది. అంటే కొంతమందికి హోప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. CBT 1 సెలెక్ట్ కాకపోతే, క్వాలిఫై కాకపోతే CBT 2కి మనం వెళ్ళలేం, డ్రాప్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇలా డ్రాప్ టు డ్రాప్ ఎవరికైతే చిన్నగా అవుతుందో వాళ్ళందరూ గుర్తుంచుకోండి. మీరందరూ కూడా మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఒక కంటిన్యూగా మీకు ఎవరైతే పర్టిక్యులర్గా రైల్వేలో కానీ అదే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఎవరైతే పర్టిక్యులర్గా జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకున్న టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మనం కేవలం టయాన్ని వేస్ట్ చేయాల్సింది 1కి 2కి తినటానికి, పడుకోవటానికి, ఈ 4కి మాత్రమే టైం అనేది వేస్ట్ చేయాలి. మిగతా వాటికైతే టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఈ విధంగా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు కరెక్ట్గా ఒక 2 years అయితే ప్లాన్ చేసుకున్నట్లయితే మీకైతే ఏదో ఒక జాబ్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అవకాశాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి రైల్వే నుండి. ఎవ్రీ ఇయర్ కూడా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది కొంచెం లేట్ అవ్వచ్చు, 1.5 year అట్లా లేట్ అవ్వచ్చు. ఒక్కొక్క నోటిఫికేషన్కి అయితే మ్యాక్సిమం 1.5 year పైన అయితే పడుతుంది. కాబట్టి మనం బిఫోర్ టైంతో పోల్చుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి టైం అయితే బెటర్గానే ఉంది. ఎందుకంటే బిఫోర్ టైం ఒక 4-5 yearsకి ఒకసారి, 4 yearsకి ఒకసారి వచ్చేది, అది ఫిల్ అయ్యే వరకు చాలా టైం పట్టేది. కాబట్టి ఇప్పుడు మనకి 2 yearsకి మ్యాక్సిమం అయితే నోటిఫికేషన్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరైతే సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయితే వద్దు.
మనం కష్టపడదాం. కష్టపడిన వాళ్ళకి కంపల్సరీగా ప్రతిఫలం అయితే దేవుడు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రైల్వేకి ప్రిపేర్ అవుతున్నామంటే మనకి మ్యాథ్స్ రీజనింగ్ అయితే స్ట్రాంగ్గా ఉండాలా. జిఎస్ నార్మల్గా ఉన్న మ్యాథ్స్ రీజనింగ్ అయితే స్ట్రాంగ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్టీపీసీ CBT 2కి 120 మార్క్స్ ఉంటాయి. మనకి దీనికి సంబంధించినటువంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీంతో కూడినటువంటి స్ట్రాటజీ వీడియో కూడా నేనైతే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. మనకు అవకాశాలని పద్దాకలు వస్తూనే ఉంటాయి అవకాశాలు. వాటిని చేజిక్కించుకోవడం, చేజార్చుకోవడం అనేది మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని, మన యొక్క పేరెంట్స్ని, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనమైతే మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక జాబ్ సాధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.